జనసేనకి more than 6 lakhs active volunteers are. 6 లక్షలు ఇండియాలో ఇంతమంది తయారయ్యారు. ఇంత వీరమహిళలు జనసైనికులు ఇంత ధైర్యంగా స్టేజ్ వచ్చి వాళ్ళ వాయిస్ ఇప్పించి అధికార పార్టీలో లేకపోతే అధికార పార్టీ జరుగుతున్న అక్రమాలను ఎండగట్టి వాళ్ళకి అవసరాన్ని చెప్పడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది వచ్చింది కేవలం ఒక వ్యక్తి ఆలోచించి దట్ ఈస్ అవర్ లీడర్. మేమందరం కూడా పనిచేస్తుంది జనసేన పార్టీలో మేము పనిచేస్తున్నది ఏ పదవి కోసం కాదు, ఏ అధికారం కోసం కాదు, కేవలం దీని ఒక సోషల్ సర్వీస్ గానే మేము పరిగణించి పనిచేస్తున్నాం. సో మీరందరూ అది మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ వరుసగా చాలా ఉన్నాయి. నిజంగా ఇవాళ జనసేన పార్టీ ఇంత బలంగా ప్రజల్లో వెళ్ళి తమ గొంతుని తమ యొక్క శక్తిని జనాన్ని చెప్పగలిగారంటే, తమ వాయిస్ అంటే తమ అభిప్రాయాన్ని పబ్లిక్ ధైర్యంగా చెప్పగలుగుతారంటే మన జన సైనికులకి వీరమహిళలకి ఉన్నంత స్పిరిట్ ఖచ్చితంగా ఏ పార్టీకి లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా, ఏ విధంగా జరిగినా, ఎలాంటి విషయాలు జరిగినా ఇక్కడ రాయలసీమ నుంచి నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా మధ్యలో ఉన్న ప్రతి జిల్లాలో ఉండేటువంటి జన సైనికులు వీరమహిళలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మన జనసేన నాయకుడు టీడీపీ అలయన్స్ వెళ్తూ వాళ్ళకి మన సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ మనం తీసుకోవాలని చెప్పినప్పుడు టీడీపీ కూడా అండగా నిలబడి ధైర్యంగా ముందుకు అడిగేసినటువంటి వ్యక్తులు మన జనసేనలో అంత సపోర్ట్ మనం ఇవ్వగలుగుతున్నారు. అందుకని ఎందుకు మనకి ఇంత ధైర్యం వచ్చింది అంటే మన వెనకాల ఏ లగేజ్ లేనటువంటి ఒక గొప్ప నాయకుడు. ప్రతి నాయకుడికి ప్రతి లీడర్కి ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. బికాస్ అంతకుముందు ఆల్రెడీ పరిపాలించారు కాబట్టి వాళ్ళు కొన్ని మాటలు చెప్పలేదు, కొన్ని సరిగా ఎక్స్ప్రెస్ చేయలేదు. చేద్దామన్నా ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళని ఇంకొకసారి కౌంటర్ చేస్తారు. మనల్ని ఎవరు ఏ విధంగా కౌంటర్ చేయలేదు కాబట్టి మన యూత్ కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతుంది. అలా మహా అయితే వ్యక్తిగత జీవితాల మీద గొడవలు ట్రై చేస్తారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. మనం కనుక వాళ్ళలాగా దిగజారిపోయి నడి రోడ్డు మీద ప్రతి ఒక్కరి బాగోతుంది మనం చెప్పగలం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరెవరు బతుకేయడం అందరికీ తెలుస్తుంది. కానీ అది రాజకీయం. మేము జనసేన ఈ వైసీపీ లీడర్స్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మేము డార్నిష్ చేయడానికి ప్రయత్నించాలి. వాళ్ళ జీవితాలు యొక్క నిజాలు పెట్టి చెప్పినా దానివల్ల సామాన్య ప్రజలకు ఏదైనా ఒక కించిత్ ఉపయోగం అంటే ఏ ఉపయోగం లేదు. జస్ట్ మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో స్పైస్ అప్ చేసి చాలా చప్పట్లు కూర్చుంది. ఎంతమంది సన్నాసులు ఉన్నారంటే వైసీపీలో. నిన్న కూడా ఒక వైసీపీ సన్నాసులు ట్విట్టర్లో బాగుతున్నాడు. ఎందుకంటే మాకు వీళ్ళకి కౌంటర్ చేయడం అనేది మాకు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ అనుకుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడారో దీనికి 100 రెట్లు మాట్లాడగలిగే శాస్త్రీయులు మాకుంది. ఎందుకంటే నెల్లూరు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి నెల్లూరులో కూడా వెటకారానికి చాలా ఎక్కువ తక్కువ నాకు తెలుసు. ఒక్కొక్కరికి చిన్నప్పుడు భయంకరంగా అడ్జస్ట్ చేసి పెద్దవాళ్ళైనా తగ్గించుకొని మంచిగా ఉంది. ఈ రోజుకి వాళ్ళు ఎన్ని మాట్లాడితే అలా ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలుసు. ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించాలి. అంత దారుణంగా అనగలం. కానీ అది మా ఇష్యూ కాదు, వ్యక్తిగత జీవితాలు కాదు. బికాస్ ఒక గ్రేట్ లీడర్ మనకి ఇలాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేయడం చెప్పారు. ఈ ఎలాంటి అంటే నిన్న వైసీపీ సంబంధించిన మినిస్టర్స్ మనుషులకి పథకాలు ముఖ్యమా, రోడ్లు ముఖ్యమా? ఏపీ
ధర్మ ప్రసాద్ గారు ధర్మ రోడ్లు ముఖ్యమా ఫుడ్ ముఖ్యమా అంటే ఇంట్లో కూర్చొని అన్నం పెట్టేస్తే బయటకు వెళ్ళదా పని చేద్దాం అంటే వీళ్ళ స్థాయి వీళ్ళు ఆలోచించే విధానం ఎంత లో ఐక్యూ ఉందంటే మళ్ళీ పరిపాలించే లీడర్స్ కి ఇవాళ మినిస్టర్లకి ఎంత లో ఐక్యూ ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. బొత్స సత్యనారాయణ గారు లాంటి లీడర్ వైసీపీ ఎమ్మెల్యే ఎంత రిడిక్యులస్ గా మాట్లాడారంటే చదువులు ఎక్కువ చదవడం వల్ల నిరుద్యోగ సమస్య వచ్చింది. రోడ్లు ముఖ్యం కాదు, ఇంట్లో రోడ్లు వెళ్ళదా నిన్న రోజు మనిషిలో గొప్పలు ఉన్నాయి కదా ఆయన కూర్చోలేదు. సరే ఇది ఏర్పడిస్తే ఒక్కొక్కరికి కదా ఇక్కడికి మీ ఎమ్మెల్యే కాకుండా అతను శాసనసభలో ఏం మాట్లాడతాడు ఏమవుతాడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా అంటే చాలా రిడిక్యులస్ గా విమర్శించేటువంటి వ్యక్తి. అతని గురించి చాలా చెప్పొచ్చు కానీ ఎప్పుడు చెప్పరా మన కార్యకర్తలే గట్టిగా సమాధానం చెప్పారు. గౌరవం ఎప్పుడు వస్తాయంటే ఇంకొక 1 year లో వస్తుందండి. 4-3 సంవత్సరాలు చెప్పారు దిగిపోయాడు. ఇంకొక మినిస్టర్ వచ్చాడు అంబటి రాంబాబు అని ఆయన ఒకసారి చెప్పాడు త్వరలో వస్తాను, ఇప్పుడు ఎప్పుడు వస్తా చెప్పలేవాడు. అంటే పరిపాలన అనేది ఒక కామెడీ ఎందుకంటే ఎలాగూ జనానికి ఓటుకి రేవంత్ చేస్తే చర్చలకు గెలిపిస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. మీరు ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యక్తిత్వాలకు మోసాలకి మాయకి మాత్రం పడకండి. ఎందుకంటే ఎప్పుడు చెప్పే ఒక మాట చెప్తాను, మామను చూసి అల్లుడిని గెలిపించారు, తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు, మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు. ఎందుకంటే ఇవాళ మాకు మేము రిటైర్ అయిపోయిన వయసు మాది, కానీ ఇంకా ఏదో సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంది. అందుకంటే నుంచి మేము ఆలోచించాలి. ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తు అరే మనం బతికేసాం ఈ భూమి మీద, మనకు రావాల్సిన మనం ఎట్లా బతకాలో బతికాం, నెక్స్ట్ జనరేషన్ ఎలా బతుకుతారు, ఇలాంటి పొల్యూటెడ్ వాతావరణం పెట్టారా, ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మైనింగ్ చేసి వాతావరణాన్ని నాశనం చేస్తున్నా ఈ రాజకీయ నాయకుల యొక్క స్వార్థానికి మన పిల్లలు పిలవాలా, మీ పిల్లలు పిలవాలా, ఇది మా ఆలోచన. అందుకే మాకు ఎటువంటి కోరిక లేదు, మంచి వ్యక్తి రావాలి. అది హ్యాపీ టు బి ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి మా వరకు ఏం చేయగలం, మా భుజం ఎంతవరకు కాయగలం అంతవరకు మా కోరికలు. ఇంకా చెప్పారు కదా శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి అతను ఒకడు అంటే చెప్తున్నాడు, వైసీపీలో ఉన్న వాళ్ళు ముందు వచ్చి మాట్లాడే వాళ్ళు అందరూ ఐటమ్ కాదు, ఐటమ్ రాజాలు. అంతకంటే అంతకంటే తక్కువ మాట్లాడే వాళ్ళ నిజాలు అందరు ఐటమ్ రాజాలు, ఐటమ్ రాణి. అంటే ఇప్పుడే ఒక మాట మాట్లాడతారు, అదే గతం పెళ్లి ఇంకో మాట మాట్లాడతారు. అది ఇంక ఉండే కదా నువ్వు మాట్లాడే మాట్లాడేది. అలాగే నల్లపురెడ్డి శ్రీనివాస్ ప్రసన్న కుమార్ ఏం మాట్లాడతాడు, ఎంత అపూర్వంగా మాట్లాడతాడంటే ఇలాంటి ఐటమ్ వాళ్ళని మేము చాలా ఈజీగా కౌంటర్ చేయగలుగుతాం. మా అందరూ అందరూ ఉన్నారు కదా, మీరు మాట్లాడగలుగుతారు తెలుసు. అందుకే అవసరం లేకుండా వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ నాన్న నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మేము కాలేజీలో వెళ్ళినప్పుడు ఒక మంచి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సొంతంలో నివేదించే వ్యక్తి, ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి. సో మనకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ అబ్బాయి కదా గెలిపించారు, ఏ నియోజకవర్గం అనేది కోవిడ్ వాళ్ళ అబ్బాయిని గెలిపించారు కదా, సో ఆయన తర్వాత ఏమంత గొప్పవాడు, సేమ్ లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పవాడు కదా అని జగన్ గెలిపించినట్టుగా నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా గొప్పవాడు కదా అని ఐటమ్ రాజా ఎన్నుకున్నారు. ఇతను నోట్ ఏమొస్తుంది మాట్లాడతాడు. ఇది ఇంకా చాలా ఉంటాయి సినిమా ఇండస్ట్రీ మీద ఏదో వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. చిన్న పాప ఒక ఇన్నోసెంట్ అది ఇన్నోసెంట్ చిన్న పాప చచ్చిపోతాయి.
తల్లిదండ్రుల మీద ఆధారం ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడాలి? అలా ఇంకో మినిస్టర్ ఉన్నారు ఇక్కడ, వైసీపీ మినిస్టర్. ఆడపిల్లలు బయటికి వెళ్తే ఆ బాధ్యత తీసుకోవాల్సిన తల్లి, అదేదైనా ఆ పిల్లల మీద అత్యాచారం జరిగితే తల్లిదండ్రుల బాధ్యత. తల్లిని తండ్రి ఇంటి వరకు బిడ్డల్ని బాధ్యతగా చూసుకుంటారు, కానీ వాళ్ళు చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలి కదా, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అది వదిలేసేసి తల్లిదండ్రుల బాధ్యత సరిగా పెంచనే పెంపకం ఇలాంటి మాటలు మాట్లాడేవాడు వైసీపీ. వెన్ని కూడా ఇలాంటి మాటలని ఇంతకు ముందు మనం ఏ ప్రభుత్వంలో ఇంత దారుణంగా మాట్లాడలేదు కదా, ఇట్లే మాట్లాడేది ఈ వైసీపీ గవర్నమెంట్ మాట్లాడి. ఇందుకు ఆఖరికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగానే మాట్లాడతారు. చెప్పు నువ్వు పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఏంటో తప్పు చెప్పు, ఆయన ఏం తప్పు చేశాడో చెప్పు, రాజకీయ పరంగా ప్రజలు ఆయన చేసే సర్వీస్ పరంగా నువ్వు ఆయన విమర్శించు. అంతేగాని నువ్వు కూడా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ఒక వ్యక్తిగత జీవితంలో ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత ట్రావెల్ అయ్యింటాడు, ఎంత కష్టాలు పడుతున్నాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు, అది ఆలోచించదు. మాకు చేత కదా మీ వంశాలు లేకపోతే మిమ్మల్ని క్రిస్టియన్ చేయగా మీ ముద్దాతల కాడి నుంచి చరిత్ర మాకు ఉంది కదా, మేము చెప్పట్లేదు, మా కల్చర్ ఉంది. సాక్షాత్తు వైసీపీ హెడ్డే అలా మాట్లాడుతుంటే కింద వాళ్ళు ఎలా మాట్లాడతారు? అందరూ అంతే, ఒకే టైప్ ఆఫ్ మైండ్స్. వీళ్ళు మారదు కాబట్టి మనం ఏం చేయాలి? మన బాధ్యత వీళ్ళు మార్చాలి. కొత్త ప్రభుత్వం మారిన వల్ల మనం ఏం చేయాలి? ఎప్పుడైనా ఉంటే హ్యాపీ ప్రజలు వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వానికి రిటైర్మెంట్ ఖచ్చితంగా ముందుగానే పవన్ కళ్యాణ్ గారిని ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇండిపెండెంట్గానే ఉండండి, ఎవరితో కలవద్దు, ఈ 2020 అద్భుతమైన భవిష్యత్తు ఏమో చెప్పి మభ్య పెట్టాలని నిజంగానే కొంత చూడు తను నిజం. కానీ 29 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇతర ప్రభుత్వమే తాలూకు మళ్ళీ రావాలా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి అండర్లోనే మన జనాలు బతకాలా? నో. 29లో నాకు వచ్చే అడ్వాంటేజెస్ పక్కన పెట్టి నేను ఒక బలమైనటువంటి శక్తితో కలిసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని కోల్చాలనే నిర్ణయంతో ఇవ్వడంలో వైసీపీ వ్యతిరేక చేయించడం గట్టిగా చెప్పిన తర్వాత ఈ రోజు మనం కలిసి వైసీపీ ఈ టీడీపీ జనసేన అలయన్స్ ప్రభుత్వ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి మనం ముందుకు వచ్చాం. అదేవిధంగా ఒక సరైనటువంటి ఆధారము లేకపోతే సరైనటువంటి టెక్నికల్ లేకుండా ఒక కేసు పైన ఒక పార్టీ అధ్యక్షుడిని 50 రోజుల పై జైల్లో పెట్టి ఆయన అది మనం ఉద్దేశించాం. దానికంటే ఇప్పుడు వెళ్తుంటే ఇల్లు చేశారు మా జనసైనికులు అంటే వాళ్ళు గొడవలు పెట్టారు, వాళ్ళు హింస పెట్టారు. దానికోసం పవన్ కళ్యాణ్ వెళ్తే పోలీసులు అవుతారు. వైజాగ్ మేము జనవాణి ప్రోగ్రామ్ చేస్తుంటే అరెస్ట్ చేసేదాకా వెళ్ళారు. మేము రెడీ అయిపోయింది. మా కార్యకర్తలే అరెస్ట్ అవుతుంది, మేము డిసైడ్ మేము రెడీ ఫర్ అరెస్ట్. కాకపోతే లాస్ట్ మినిట్ లో డ్రాప్ చేసుకున్నాం. దేనికంటే చాలా ఇష్యూస్ అవుతాయి, నా ప్రాబ్లం వస్తుంది. ఆ రోజు మీరు నమ్ముతాను, మేము పైనుంచి చూస్తున్నాం నోవాటల్ హోటల్లో మీలా వేరే జనసేన కూడా అక్కడ కొన్ని వందల వేల మంది 24 hours కాంగ్లా రాశారు. ఇప్పుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మీరందరూ కూడా ఎక్కడో ఒక చిన్న యాక్సిడెంట్ లో ఏదో గట్టిగా యుద్ధం చేస్తారు, వెంటనే ప్రిపేర్ అవుతుంది. అది వాళ్ళు తెలుసుకొని అంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు తెలియదు. మీరు ఏం చేస్తారు? మా అయితే లోపల వేస్తారు, అంతే కదా. నిన్న ఎవరితో చెప్పాక చాలా చాలా మంది చెప్పింది ఏంటంటే కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి లాగా, ప్రసన్న కుమార్ రెడ్డి లాగా, గోవర్ధన్ రెడ్డి లాగా
స్కామ్ చేసి మీరు కేసులు పెట్టారు, ప్రజా సమస్యల మీద పోరాటం వల్ల మీరు కేసులు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు జీవితంలో ఎదుగుతున్నారని అర్థం. సో కేసులకి ధైర్యంగా నిలబడి గర్వంగా తీసుకొని మంచి లాయర్స్ ఉన్నారు, మనకి స్ట్రాంగెస్ట్ లీగల్ సెల్ ఉంది. రాజేష్ ఓన్లీ రాజేష్ వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్ గా నిలబడ్డారు. ఇందాక ఇంకొక కావలికి సంబంధించి ఒక ఎస్సీ అబ్బాయి అతి దారుణంగా ఒక కావలి ఎమ్మెల్యే వాళ్ళ మనిషి నాకు కిషోర్ ఫోన్ చేయకుండా నేను చూశాను. ఇంత దారుణంగా కేవలం అతను ఎవరి దృష్టిలో తెలుసా అంటే గుర్తుపెట్టుకోవడం వల్ల జనరల్ మన భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చుకోవడాలు లేకపోతే మనం గుర్తుపెట్టుకోవడం, రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన గుర్తుపెట్టుకోవడం అమ్మాయి అర్థంలోనే రెండు ఉన్నాయి, రామరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు. కుర్రోడు ఆయన ఎవరో మాకు తెలియదు. ఏమనుకున్నామో మేము రామరెడ్డి ప్రతాప్ రెడ్డి వస్తున్నాం, మా గురించి చదువుకున్నాం, నాకు తెలియదండి ఆయన ఎవరు. అంటే చాలా మందికి వాళ్ళ ఎమ్మెల్యే తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు. నన్ను కొట్టేసారా ఆ కుర్రోడు లిటరల్ గా మీరు ఎవరు నాకు దొరికితే వీడియో షేర్ చేయొచ్చు సార్, ఎంత దారుణం ఉంటుంది. అప్పుడు నేను మన రాజేష్ మన లీగల్ సైడ్ ఫోన్ చేసి ఆ కుర్రోడు డైరెక్ట్ గా మాట్లాడి ఆ కుర్రోడు సంపూర్ణ సాధారణ పంపించి మా తర్వాత దాన్ని కాన్సెప్ట్ చేసి